డయాలసిస్ యాక్సెస్ అంటే ఏమిటి? డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం పేషెంట్ యొక్క రక్తాన్ని సులభంగా బయటికి తీసి, శుద్ధి చేసి తిరిగి శరీరంలోనికి పంపడానికి వీలుగా తయారు చేసే ఒక ప్రత్యేకమైన మార్గం. ఇది సాధారణంగా ఒక చిన్న సర్జరీ ద్వారా చేస్తారు. దీనిలో ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. అందులో మొట్టమొదటి ఏవి ఫిస్టులా. ఇది రోగి శరీరంలో ఆర్టరీ మరియు వెయిన్‌ని నేరుగా ఒక చోట కలపడాన్ని ఏవి ఫిస్టులా అంటారు. ఇది లాంగ్ లైఫ్ ఉంటుంది మరియు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది డయాలసిస్ పేషెంట్స్‌కి ఇది ఒక జీవనాడిలా చెప్పవచ్చు. రెండవది ఏవి గ్రాఫ్ట్. ఆర్టరీ మరియు వెయిన్ మధ్యలో ఒక ప్రత్యేకమైన సెంట్రిక్ ట్యూబ్‌ని పెట్టి కనెక్ట్ చేస్తారు. ఫిస్టులా చేయడానికి వీలు కాని రోగులకు దీన్ని సెకండ్ ఆప్షన్‌గా ఉపయోగిస్తారు. దీనిలో ఇన్ఫెక్షన్ మరియు బ్లాకేజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూడవది కేథటర్. మెడ లేదా ఛాతీ దగ్గర పెద్ద రక్తనాళంలో ప్లాస్టిక్ ట్యూబ్‌ని పెట్టి శరీరంలో ఇన్సర్ట్ చేస్తారు. ఇది ఎమర్జెన్సీ డయాలసిస్ చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఎక్కువ రోజులు ఉపయోగిస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ మరియు బ్లాకేజ్ కూడా ఉంటుంది. అసలు డయాలసిస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? హెచ్‌డి మెషిన్ ఒక పంపులా పనిచేస్తుంది. ఇది రోగి రక్తాన్ని సురక్షితమైన మరియు నియంత్రణ వేగంతో యంత్రంలోనికి పంపిస్తుంది. హెచ్‌డి మెషిన్‌లో డయాలైజర్ అనే ఒక ప్రత్యేకమైన ఫిల్టర్ ఉంటుంది. దీన్ని కృత్రిమ కిడ్నీ లేదా ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అంటారు. ఈ డయాలైజర్‌లో సన్నని సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ లాంటివి వేల కొద్దీ ఉంటాయి. ఈ మెంబ్రేన్ ద్వారానే రోగి యొక్క రక్తం శుభ్రపడుతుంది. ఈ డయాలైజర్‌లో జరిగే ప్రాసెస్ అంతా ఆస్మోసిస్ మరియు డిఫ్యూషన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ విధంగా రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలు శుభ్రపడి తిరిగి రోగి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతినే హెమోడయాలసిస్ అంటారు.